పాపం చేస్తూ కంటికి కనపడిన పాపి. మరి కంటికి కనిపించనోళ్ళు కదా మీరు? మీరు కంటికి కనిపించని వ్యభిచారులు కదా మీరు? ఆ? అది ఆమె వృత్తి. మీరు ఆమె కంటే వ్యభిచారులు కదా మీరు? మీ హృదయం మందు వ్యభిచారం జరగట్లేదా? మోహపు చూపుతో చూస్తేనే ఏంటింట పాపం చేసినట్టే, వ్యభిచారం చేసినట్టే. దాన్ని బట్టి మీరందరూ ఎవరు? వ్యభిచారులు కదా? అంటే వీళ్ళు హృదయం మందు వ్యభిచరిస్తారు, సీక్రెట్గా కూడా వ్యభిచరిస్తారు పొరుగుడు భార్యతో. అవి బయటికి రాకుండా చూసుకుంటారు, జాగ్రత్త పడతారు. ఎవరో ఒక అమాయకురాలు వ్యభిచారం చేస్తుంటే చూసి ప్లాన్ వేసి పట్టుకున్నారు. వ్యభిచారం చేయుచుండగా చూచి పట్టితిమి. మరి ఆడిని వదిలేశారు ఎందుకు? సన్నాసుడిని. ఆడేవాడు మీ బాబాయ్ కొడుక, మీ పెద్దనాన్న కొడుక, లేకపోతే ఎమ్మెల్యే కొడుక, ఎంపీ కొడుక? ఎవడి కొడుకాడు? లేదా రాజుకి ఏమైనా బంధువా? లేకపోతే మీకు బాగా డబ్బులు ఇచ్చేవాడా, బాగా కానుకలు ఇచ్చేవాడా? అందుకని ఆడిని వదిలేసి ఈ అమాయకురాలను పట్టుకొచ్చారా? అసలు వాళ్ళు కాదు పాపులు, మీరు దుర్మార్గులు. మీరు దుర్మార్గులు. రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారంటే ఎంత క్రూరత్వం ఉంది మీలో? మానవత్వం ఉందా? దైవత్వం ఎటు లేదు. ఎంతకాలం విన్నా దైవత్వం అనేది రాదు మీకు. ఎంతకాలం విన్నా దైవాలుగా మారరు మీరు. దైవాలుగా మారుతున్నారు అనుకోవటానికి లేదు. ఎందుకు? దెయ్యాలుగా మారిపోతున్నారు. ఈ లక్షణాల కంటే ఆ లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనగా మీలో పాపం చేయనోడు ఎవడు? మీలో పాపం చేయనోడు ఎవడు? నాలో పాపం లేదన్నోడు ఎవడు? ఎవడన్నా ఉంటే రండి, రాయేయండి. ఎప్పుడు తప్పులు పట్టాలన్న ఉద్దేశమే నెగిటివ్ మైండ్. ఎప్పుడు తప్పులు పట్టాలి, ఎక్కడ దొరుకుతారు, ఎలా దొరుకుతారు, వీళ్ళని ఎలా అవమానపరచాలి, వీళ్ళని ఎలా పాడు చేయాలి, ఎలా పడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి. మరి అదేం ఆనందము, అదేం సంతోషము? ఎవరన్నా పచ్చగా ఉంటే అస్సలు ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారంటే. ఇప్పుడు భార్యాభర్తలు మేము ఉన్నాం కదా, మా ఇద్దరిని విడగొట్టాలని, పడగొట్టాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. అయినా మేము దానిని పాజిటివ్గా తీసుకున్నాం, నెగిటివ్గా తీసుకోలేదు ఏది కూడా. అదేంటండి, దేవుడు జతపరిచినటువంటి వారిని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఎవడు వాడు? వాడే దుష్టుడు. భార్యాభర్తల్ని జతపరిచింది ఎవరండి? విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని ఒకరికి ఒకరిని ఇచ్చింది ఎవరు? ఒకరికి మరొకరిని ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఒంటరిగా ఉన్న నీకు ఒక అమ్మాయిని తెచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయిని నీకు భార్యగా ఇచ్చాడు. ఒంటరికున్న నీకు ఒక అబ్బాయిని తెచ్చిచ్చాడు. ఇతడే నీ భర్త అన్నాడు. మీ ఇద్దరు ఏక శరీరం అన్నాడు. ఈ ఇద్దరి మధ్యలోకి ఎవరు రాకూడదన్నాడు.
వచ్చినోడే అపవాది, సాతాను. అవ్వ ఆదాం మధ్యకి ఎవడొచ్చాడు? భార్యాభర్తల్ని విడతీయాలి, వాళ్ళని పడగొట్టాలి, వాళ్ళని అన్యాయం చేయాలి, వాళ్ళని దారులు తప్పించాలి అని మధ్యలో స్త్రీ దూరినా పురుషుడు దూరినా వాళ్ళే అపవాదులు, వాళ్ళే సాతానులు అన్నమాట. అయితే అట్టివారిని కూడా గుర్తించగలిగే కెపాసిటీ ఈ పాజిటివ్ మైండ్ కలిగిన వాళ్ళకు ఉంటుంది. అదే అవ్వకలేదు. అదేంటండి, కనుక మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా ఈ నెగిటివ్ మైండ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఉన్నా నువ్వు పాజిటివ్ మైండ్ కలిగే ఉండాలా. ఎంతోమంది కలిసి పట్టుకొచ్చారు సమాజంలో పెద్దోళ్ళు. మోషే ధర్మశాస్త్రం అలా చెప్తుందా, అయితే ధర్మశాస్త్రం ప్రకారంగా కానివ్వండి అనలేదు ఆయన, అనలేదు. మీలో పాపం చేయనోడెవడు వాడు ఏంటి రాయి. అందరు చేసిన వాళ్ళే కనుక నోరు మూసుకుని వెళ్ళిపోయారు. నాలో పాపం లేదని ఎవడొస్తాడు ముందుకి?